హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్డీసీ 2024 పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి చాలా పెను మార్పులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో సాధారణంగా మన ఎల్డీసీ పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయాలంటే జీడీఎస్లో అయితే 5 years సర్వీస్ ఉండాలి, ఎంటీఎస్లకి అయితే 3 years సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్. కంబైన్డ్ సర్వీస్ అయితే 5 years ఉండాలి. అయితే ఈ సంవత్సరం దీనికి ఎగ్జామ్షన్ ఇస్తూ ఒక ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో అది ఏమిటి అంటే 1 సంవత్సరం సర్వీస్ ఎలిజిబిలిటీని తగ్గించారు ఫ్రెండ్స్. అంటే ఎంటీఎస్లో అయితే 2 years సర్వీస్ ఉంటేనే పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే జీడీఎస్లో అయితే 4 years సర్వీస్ ఉంటేనే పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా జీడీఎస్ టు ఎంటీఎస్ ఎల్డీసీ రాసే వారికి 3 సంవత్సరాల సర్వీస్ ఉండగా 1 సంవత్సరం సడలించి 2 సంవత్సరాల జీడీఎస్ సర్వీస్ ఉంటే ఎంటీఎస్ రాసేటట్లుగా మనకి ఈ రీసెంట్గా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనిపైన చాలామంది చాలా రకాలుగా డౌట్స్ వ్యక్తపరిచారు ఫ్రెండ్స్. సో ఇది బాగానే ఉంది, కంబైన్డ్ సర్వీస్కి వచ్చినప్పుడు అది ఉందా లేదా, కంబైన్డ్ సర్వీస్ అనేటువంటిది అసలు దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చాలామంది డౌట్ పడుతున్నారు ఫ్రెండ్స్. అయితే నోటిఫికేషన్లో ఈ మిగిలిన కండిషన్స్ అన్నీ కూడా ప్రీవియస్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటుందని చెప్పడంతో కంబైన్డ్ సర్వీసు 5 years ఉంటే ఎలిజిబుల్ పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి అని మనం అంతా కూడా అనుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దీనికి కూడా ఒక సడలింపిస్తూ ఒక ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అదేమిటి అంటే ఎంటీఎస్, జీడీఎస్ కంబైన్డ్ సర్వీస్ కూడా 4 years ఉంటే సరిపోతుంది అని ఈ ఆర్డర్ విడుదలైంది ఫ్రెండ్స్. అంటే ఎంటీఎస్కి సంబంధించి 1 year సర్వీస్ తగ్గించారు, జీడీఎస్కి సంబంధించి 1 year సర్వీస్ తగ్గించారు. కాబట్టి కంబైన్డ్ సర్వీసు కూడా 1 year తగ్గించండి అని యూనియన్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేయడంతో ఈ ఆర్డర్ అనేటువంటిది విడుదలైంది ఫ్రెండ్స్. సో కాబట్టి 1/1/2024కి ఎవరైతే ఎంటీఎస్లు 2 సంవత్సరాలు పూర్తవుతుందో వాళ్ళందరూ కూడా పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా జీడీఎస్లో అయితే కేవలం జీడీఎస్ సర్వీస్తో అయితే 4 years సర్వీస్ ఉంటే 1/1/2024కి వారు పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. అదేవిధంగా కంబైన్డ్ సర్వీస్ అంటే జీడీఎస్ ప్లస్ ఎంటీఎస్ సర్వీస్ 2 కలిపి 1/1/2024కి 4 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా సరే వారు పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక ఎంటీఎస్కి 2 సంవత్సరాలు జీడీఎస్ సర్వీస్ ఉంటే ఎంటీఎస్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఈ ఆర్డర్ వెంటనే విడుదలైంది ఫ్రెండ్స్. సో ఇది మార్చినారు కాబట్టి ఈ అమెండ్మెంట్ని అందరికీ తెలియజేస్తూ మరొకసారి నోటిఫికేషన్ని విడుదల చేయండి, అమెండ్మెంట్ ఇస్తూ విడుదల చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అప్లికేషన్స్ తీసుకోవడానికి దాన్ని కూడా 1 week పోస్ట్ పోన్ చేయండి. 1 week పోస్ట్ పోన్ చేసి మళ్ళీ కూడా అప్లికేషన్స్ని తీసుకోండి, ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఎగ్జామ్లో ఎటువంటి పోస్ట్పోన్మెంట్ లేదు ఫ్రెండ్స్. 25th August 2024న నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో ఈ మార్పుతో మరికొంతమంది ఎలిజిబిలిటీకి వస్తారు కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించి వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది 1/1/2024కి ఏ కేడర్లు అయితే ఉంటారో, అంటే ఒకవేళ మీరు ఆ తర్వాత ఎంటీఎస్గా అయిపోయి ప్రస్తుతం ఎంటీఎస్గా పనిచేస్తున్నా సరే మీరు జీడీఎస్ సర్వీస్తో కూడా ఎలిజిబిలిటీకి వస్తారు ఫ్రెండ్స్. 1/1/24కి మీకు ఏ సర్వీస్తో ఎలిజిబిలిటీ వస్తుందో, కంబైన్డ్ సర్వీస్ కావచ్చు లేదా జీడీఎస్ సర్వీసే కావచ్చు, జీడీఎస్ అయిపోయి మీరు ఎంటీఎస్గా ఉన్నా సరే మీరు 1/1/24కి జీడీఎస్గా 4 years పూర్తయింటే అది కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో అయితే అప్లికేషన్ అనేటువంటిది మీరు ఎక్కడ ఉంటారో అక్కడే సబ్మిట్ చేయాలి. సో దానికి అనుగుణంగా వాళ్ళు మీరు జీడీఎస్కి ఎక్కడైతే పనిచేశారో అక్కడి నుంచి సర్వీస్ పర్టికులర్స్ తీసుకొని సో దాన్ని వెరిఫై చేసి మనకి సర్కిల్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.